అండి అందరికీ మీ అందరికైతే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటనుకున్నారా, ఇదైతే ఇవన్నీ ఈవిడ స్వీట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవన్నీ మా పాప అయితే తీసుకొచ్చిందండి. రీసెంట్గా అయితే మా బాబు జాబ్ వచ్చిందండి. మా పాప జాబ్ చేస్తుంది, బాబు కూడా జాబ్ చేస్తున్నాడు. బాబు కూడా అలాగే స్వీట్స్ పట్టుకుని వచ్చేవాడు. మాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను మా ఆయన స్వీట్స్ బాగా తింటాం. పిల్లలు అంతగా తినని బాబు తింటాడు. బిస్కెట్స్ అవి కుకీస్ అవి ఎక్కువ తింటాడు బాబు, చాక్లెట్స్ అవిని. పెద్ద పిల్లలే కదా, చిన్న పిల్లలే కాదండి. పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఏవి ఇష్టమో తెలుసుకొని తీసుకొస్తారు కదండి. డబ్బు ధనమే కాదు, మనకి వాళ్ళకి తినే వస్తువులు ఏంటి వాళ్ళకి ఇష్టమో తెలుసుకొని తీసుకొస్తారు మా పిల్లలైతే. మా పాపకి అంటే వాళ్ళ తమ్ముడికి తీసుకొచ్చింది, మాకు కూడా. చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది తనైతే ఇవాళ వచ్చింది. 3 months అవుతుంది తను వచ్చింది. వచ్చి వాళ్ళకి ఇలా ఇవన్నీ మేము చిన్నప్పుడు తీసుకువచ్చేవాళ్ళమి. మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, బయటికి వెళ్తే ఇవన్నీ తీసుకురావాలి అని మాకు అనిపించి మేము తీసుకెళ్ళేవాళ్ళం వీళ్ళ కోసం. అదే వీళ్ళు మా కోసం ఇలా తీసుకొస్తుంటే మేము వీళ్ళకి చేసేవాళ్ళం, వీళ్ళు మాకు తీసుకొస్తున్నారు. చూడు మమ్మల్ని చిన్నపిల్లల్లాగా, వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చింది, వాళ్ళ డాడీ తీసుకొచ్చింది అన్నట్టుగా ఒక ఆనందంగా అయితే ఉందండి. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి అప్పుడే జాబ్ చేసి మా పేరెంట్స్కి ఇన్ని ఇలా తీసుకురావాలి, వీళ్ళకి ఇవి ఇష్టం కదా అని అంత వాళ్ళకి అలా ఉంది మనసులో. అంటే ఎలా మనం తక్కువగా చూసుకోలేం కదండి. చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు అంటే మనకి గిఫ్ట్ రూపంగా ముందు వాళ్ళకి జాబ్లో ఇంకా ముందుకు వెళ్ళి మంచి సక్సెస్ అవి వస్తే వాళ్ళు మనం అనుకున్నట్టే వాళ్ళకి గోల్డ్ తీసుకుంటారు, యాసిడ్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు 3 months కదా అయింది. 3 monthsకి కూడా ఇవి ఇంటికి వెళ్తున్నాను నేను, ఇవి తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి ఉందంటే వాళ్ళ పేరెంట్స్కి ఎంతలా ఒక చూసుకుంటున్నారో. చిన్న వాటికే పొంగిపోతుంది. ఈ చిన్న వాటికే కదండి. నేను చిన్నప్పుడు ఇలా తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇంటి దగ్గర ఉంటారని బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే నాకైతే మాకు ఇలా తీసుకురావడం అయితే చాలా ఆనందంగా. మా బాబు కూడా అలాగేనండి, ప్రతిసారి కూడా ఇలాగే తీసుకొస్తాడు. మా పాప కూడా అయితే ఇన్ని తీసుకొచ్చింది. ఇవి బిస్కెట్స్, ఇవి పూతరేకులు, ఇదొక కేకు, ఇవి కుకీస్, ఇవి కూడా ఇదొక రకం. వాళ్ళు జాబ్ చేసి సక్సెస్ అయ్యారు, ఇంకంతకన్నా మనకు ఆనందం ఏముంటుందండి. కష్టపడి జాబులో సెటిల్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్కి ఇవి ఇష్టమని ఏదో చిన్న గిఫ్ట్లా కాకుండా ఎంతో ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా చెప్పలేకపోతున్నాను, అంత ఆనందంగా ఉంది. ఓకే అండి, ఉంటానైతే. మరి ప్రతి పేరెంట్స్కి ఇలాగే ఉంటుంది కదండి. వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలని. ఇలా సెటిల్ అవ్వి ప్రతి తల్లి తండ్రికి కూడా ఒక స్వీట్ బాక్స్ అని ఇవన్నీ తీసుకెళ్ళి ప్రతి తల్లి తండ్రి ఇలాగే అనుకుంటారు. నేనైతే ఎక్కువ స్వీట్స్ తింటానండి, డైలీగా కూడా నాకు ఇష్టం. వాళ్ళే వద్దంటారు ఎక్కువ తినొద్దని, కాకపోతే అప్పుడప్పుడు తినాలి కదా, తీసుకెళ్తాను. అమ్మకి ఇష్టమే కదా, మా డాడీకి ఇష్టమే కదా అన్నట్టు వీళ్ళు తీసుకురావడం అయితే చాలా సరదాగా ఉంది. ఎన్ని కుకీస్ తీసుకొచ్చారో చూడండి. పాప దీన్ని తీసుకొచ్చింది. బాబు కూడా అప్పుడు నాకు స్వీట్ ఇష్టమని కాకినాడ కాజా, కోవా అవన్నీ తీసుకొచ్చాడండి బాబు కూడా. ఇవ్వండి మా పాప అయితే ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీతో అయితే మాకు ఇలా ఈ పూతరేకులు, ఈ కుకీస్ ఇవన్నీ అయితే తీసుకొచ్చిందండి. చాలా ఆనందంగా ఉంది నాకైతేని. ఓకే అండి, ఉంటాను. మీ అందరికీ షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో మీకు తీసాను, మరేం కాదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.